హలో అండి. వెల్కమ్ టు చందు కుకింగ్ ప్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేశానండి. ముందుగా నేను చికెన్ లెగ్ పీసెస్ అనేవి తీసుకొచ్చాను. అవి వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి మధ్య మధ్యన. కట్ చేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, ఇంకా చికెన్ మసాలా, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా పెరుగు, కొద్దిగా ఉప్పు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా ముక్కకు పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత అందులో ఒక నిమ్మకాయ బద్ద అనేది పిండుకోవాలండి. పిండుకున్న తర్వాత ఇది మేతాని ఏదో అంటారు కదండి, అది ఈ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ముక్కకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మరో పక్క స్టవ్ ఆన్ చేసి ఈ విధంగా నేను 1½ గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాను. ఆ రైస్కి సరిపడా వాటర్ పెట్టుకొని ఈ విధంగా మసాలా తీసుకున్నాను. మొత్తం మసాలా దినుసులు, వాటర్లో కొద్దిగా ఉప్పు, ఈ బిర్యానీ ఆకు, లవంగీలు, దాల్చిన చెక్క, మారేడు మొగ్గ ఏదో పువ్వు అంటారు కదండి అది, ఇంకా టేస్టింగ్ సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అన్నీ నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను ఒక 2 or 3. అందులో కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకొని నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. చుట్టూరుగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అది మరిగేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మరిగిన తర్వాత నేను ముందుగా 1½ గ్లాస్ రైస్, బిర్యానీ రైస్ అనేది వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకున్నానండి. ఆ రైస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది రైస్ అనేది 90% అనేది మనం బాగా ఉడికించుకోవాలి. మరో పక్క స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గార్నిష్ చేసుకున్నాం కదండి, ఆ చికెన్ లెగ్ పీసెస్ అనేవి డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి పూర్తిగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అదేవిధంగా చికెన్ అనేది పూర్తిగా కలుపుకొని ఆయిల్ తేలేంత వరకు కలుపుకున్న తర్వాత రైస్ ఉడికిందా లేదా అనేది చూసుకునే ముందు 1 స్పూన్ జింజర్ పేస్ట్ అనేది నేను రైస్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అనేది దగ్గరికి అయిన తర్వాత రైస్ అనేది ఉడికిందా లేదా చూసుకొని ఈ విధంగా జాల్ లాంటిది ఉంటుంది కదండి, అప్పడాలు గవ్వలు తీసుకుంది, దాంతోపాటు ఈ రైస్ అనేది మనం డైరెక్ట్గా చికెన్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని పూర్తిగా సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ వేస్తున్నాం కదండి, అది ఆ చికెన్ బౌల్ అనేది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని పూర్తిగా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత పైన కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా కొద్దిగా నెయ్యి చుట్టూరు వేసుకోవాలి. గార్నిష్ కోసం నేను కొత్తిమీర, పుదీనా వేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను యాడ్ చేయలేదండి. ఒకవేళ అది ఆప్షనల్, మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో కొద్దిగా హీట్ అయిన వరకు మూత పెట్టుకోవాలండి. ఒక 2 or 3 మినిట్స్ కొద్దిగా బాగా హీట్ అయిన తర్వాత అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అట్ల పెనం అనేది నేను పెట్టుకున్నాను. అట్ల పెనం అనేది పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ బౌల్ అనేది మళ్ళీ దాని మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అనేది పెట్టుకోవాలి. బాగా వాటర్ అనేది ఇంకిపోయిన వరకు ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా మనం కొద్దిగా చుట్టూరు కలుపుకోవాలండి. చూడండి, నార్మల్ బిర్యానీ రైస్ తోటి చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వచ్చిందండి. ముక్క అయితే చాలా బాగా ఉడికింది.
మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే చాలా నచ్చిందండి. మొదటిసారి నేను చికెన్ బిర్యానీ ఈ విధంగా ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ